ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ఓటమి అంటే ఓడిపోవడం కాదని, నేర్చుకోవడమని ప్రతి విద్యార్థి థామస్ ఆల్వా ఎడిసన్ను గుర్తు చేసుకోవాలన్నారు. తన ప్రయోగంలో 1000 సార్లు ఫెయిల్ అయ్యారని, కానీ ఆయన ఫెయిల్ అయిన ప్రతిసారి తాను ఓ కొత్త ప్రయోగం నేర్చుకున్నారని, అందుకే ప్రతి ఒక్కరికి ఫెయిల్ అనే పదం లేదన్నారు. 1988 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్కు చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారి ఎంవి రావు ఆయన సతీమణితో కలిసి జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్కు శనివారం విచ్చేశారు. ప్రిన్సిపాల్ కాసర సరోజారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అతిథులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఎంవి రావు మిడ్నాపూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ ప్రజా పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. అనంతరం జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డి డైరెక్టర్ జనరల్గా సేవలందిస్తూ గ్రామీణాభివృద్ధి విధానాల రూపకల్పనలో విశేషంగా కృషి చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా, అనంతరం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజారెడ్డి కుటుంబంతో ఆయనకు మంచి స్నేహ సంబంధం ఉండటంతో ఆయన ప్రతిభా స్కూల్ విద్యార్థులను కలుసుకోవడానికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ప్రత్యేక పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సివిల్ సర్వీస్ గురించి విలువైన సూచనలు, మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐఏఎస్ ఎంవి రావు మరియు సతీమణి పద్మశ్రీ విశిష్ట అతిథుల సందర్శన విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ప్రతిభా యాజమాన్యం తెలిపింది. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, సుభాష్ రెడ్డి, సింధుజారెడ్డి పాల్గొన్నారు. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా, ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే నమస్తే. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. Envira sir, Padmasri ma'am and Saroja ma'am, they were all classmates in degree. They studied together for 3 years from 1979 to 82. So their friendship started 46 years ago. Can you all join our hands to give a big round of applause to them? If I am right, he is all in the rank of 74.
I'm sorry, 58 was his All India rank in 1987. Sir, Rangira sir cracked the UPSC exam without any coaching from ministry. It is all his own personal hard work ద్వారా he was able to successfully crack the examination. తర్వాత he has held very lot of high posts in several cadres in Hyderabad, in West Bengal and some other Delhi as well. ఏ పేరు తలుచుకుంటే ఏ ఊహ మనసులో మెదిలితే ఆ మనసు కొమ్మలపై ఆ స్నేహ పుష్పాలు గుబాళిస్తాయో ఆ పరిమళం అంతా కూడా ఎంత హాయి నింపుతుందో అది నిజమైన స్నేహం. అదిగో అక్కడ కూర్చున్నారు మా నిజమైన స్నేహితులు. అదే నేను చెప్తున్నాను. నేను ఆ ఐఏఎస్ ఆఫీసర్ వెనక అక్కడ ఆయన సతీమణి, అక్కడ పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు చూడండి. ఆ పార్వతి ఆ అడుగుని ముందుకు నడిపించడానికి ఎంత సహకరించిందో కూడా. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, పెళ్ళవుతుంది, పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఇవాళ ఏం జరుగుతుందంటే నాకు అది పట్టుకురా, ఇది పట్టుకురా, నాకు ఆ కారు తీసుకురా, ఈ కారు తీసుకురా, లేకపోతే నాకు అదేదో ఇవ్వు, ఆ డైమండ్స్ ఇవ్వు, ఇవి అడుగుతారు. కానీ అక్కడ పెళ్ళి అయిన తరువాత ఐఏఎస్ కావడం చూడండి, అందులో సగం భాగం ఖచ్చితంగా ఆ ఫ్రెండ్ కోపం వస్తుంది కానీ ఈ ఫ్రెండ్ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి ఆవిడ పాత్ర చాలా ఉంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. వెరీ నైస్. ఇవాళ నిజంగా చాలా వండర్ఫుల్ డే, చాలా సంతోషంగా ఉంది. మీకు గుర్తుందో లేదో, బిఫోర్ లాస్ట్ ఇయర్ డిప్యూటీ కలెక్టర్ అఖిల ప్రియ గుర్తుందా మీ అందరికీ? అఖిల ప్రియ ఇక్కడికి రాకముందు ఈ స్కూల్లో చదువుతున్నప్పుడు కలెక్టర్ సారే వచ్చి స్పీకర్గా వచ్చి మోటివేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి తను ఇన్స్టాగ్రామ్ రీల్లోనో ఎక్కడో ఫోటోలోనో షేర్ చేసుకుంది. అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పిందట, మా స్కూల్కి వాళ్ళ కలెక్టర్ సార్ వచ్చారు, మేము చాలామంది ఇన్స్పైర్ అయ్యాము అని చెప్తే ఇవాళ తను డిప్యూటీ కలెక్టర్. యు నో దట్ సార్ చెప్పిన మోటివేషన్ దానికి తను ఇవాళ డిప్యూటీ కలెక్టర్ అయ్యి మన స్కూల్ నుంచి నిలబడింది. ఇవాళ మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సార్ మన కోసం వచ్చారు, మీ అందరి కోసం వచ్చారు, ఎంతో మంది పిల్లల్లో మోటివేషన్ ఇవ్వడానికి. మీరు కూడా ఇలాంటి కలెక్టర్స్ ఎంతో మంది దేశానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. What advice you want to give to students who feel discouraged after repeated failures? అచ్చా, ఒక సైంటిస్ట్ పేరు చెప్తాను నేను. థామస్ ఆల్వా ఎడిసన్ పేరున్నారా? ఆయన ఏం కనుక్కున్నారు? ఆయన అంటారు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు. అంటే బల్బు ఆయన ఇన్వెంట్ చేయడానికి ముందు 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఆయన సక్సెస్ కాలేదు. సో ఆయన అంటారు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు, 1000 సార్లు నేను ఎట్లా చేయాలో ప్రయత్నించి 1000 సార్ల తర్వాత నేను సక్సెస్ అయ్యాని చెప్తారు. సో ఆయన ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనే పదం వాడలేదు. ఫెయిల్యూర్ లేదండి, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫెయిల్యూర్. మనం ఫెయిల్ అవ్వం, మనం నేర్చుకుంటాం. చిన్న పాప, మీరు చిన్నప్పుడు చిన్న పాపలు చూసారా? ఇప్పుడు కూడా చూస్తారు కదా, ఆ పాప పాకుతారు కదా, కింద పాకుతుంటారు చూసారా? పిల్లలు చూసారు కదా. తర్వాత చిన్నగా నిలబడటానికి ప్రయత్నిస్తారు, నిలబడతారా? ఒకసారి నిలబడలేరు. కింద పడతారు. కానీ వాళ్ళు డిస్కరేజ్ అవుతారా? డిస్కరేజ్ కారు. ఏం చేస్తారు? మళ్ళీ నిలబడతారు, మళ్ళీ 4 అడుగులు మళ్ళీ కింద పడతారు. అదే ఆ పిల్లలే మీరు. ఇవాళ మీరు పరిగెత్తున్నారు కదా, ఊహించండి, ఆ పిల్లవాడు, చిన్న పాప, నడవటం కూడా రాని పిల్లలు ఇవాళ మీరు ఎట్లా పరిగెత్తున్నారు? ఈరోజు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి రావటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 2000 మంది సుమారు స్టూడెంట్స్. చక్కటి స్కూలు. ఇట్లాంటి స్కూల్ చాలా తక్కువ ఉన్నాయి మనకి. ఒక చదువు అంటే ఎడ్యుకేషన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎట్లా చేయాలనేది ఒక ప్రతిభ ఒక చక్కటి ఎగ్జాంపుల్. సో ఎంటైర్ మేనేజ్మెంట్కి మా అభినందనలు. లక్ష్మీ సురేంద్ర మేడం గారు, ఎంటైర్ టీమ్, టీచర్లు అందరికీ, మేనేజ్మెంట్కి కూడా అభినందనలు మా తరఫున. నేను ఉద్యోగరీత్యా ఐఏఎస్ ఆఫీసర్ని. సో ఎన్నో సంవత్సరాల ఐఏఎస్ క్యారియర్లో ఎన్నో పోస్టులు మేము చేస్తూ వస్తాం. అన్నిటికన్నా చాలా అందరికీ తెలిసిన ఉద్యోగం కలెక్టర్. జిల్లా కలెక్టర్గా కూడా చాలా సంవత్సరాలు చేశాను నేను. సో పిల్లలకి కలవటం అనేది మాకు కూడా ఒక చాలా మోటివేషన్. అంటే పిల్లలతో మాట్లాడితే మాకు ఉత్సాహం, అలాగే పిల్లలకు కూడా ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో లక్ష్మీ మేడం మమ్మల్ని ఎన్నో రోజులుగా రమ్మని అంటున్నారు. ఈరోజు రావడం కుదిరిందనమాట.
సో ఈ స్కూలు ఎన్నో సంవత్సరాలుగా ప్రోగ్రెస్ చూస్తూ వచ్చాం. ఒక గొప్ప బ్రహ్మాండమైన ఒక సక్సెస్కి ఉదాహరణ ప్రతిభ స్కూల్. ఇలాగే ప్రతిభ నుంచి తయారయ్యే పిల్లలు ప్రతి సంవత్సరం వందల మంది పిల్లలు తయారై గొప్ప గొప్ప చదువులకి గొప్ప పొజిషన్స్కి వెళ్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇంకా చాలా వృద్ధిలోకి రావాలని మా కోరిక. అలాగే ఈ స్కూల్ కూడా ఇదే డెడికేషన్. ఒక్క స్కూల్ అంటే చదువు కాదండి, ఇదే మేము మాటికి చెప్పేది ఏంటంటే స్కూల్ అంటే ఒక పుస్తకాలు మార్కులు కాకుండా విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది వాళ్ళ గట్టి సుభాష్ ఉన్నారు, తర్వాత సింధు ఉన్నారు, వీళ్ళందరూ కూడా రెడ్డి సార్ ఉన్నారు, అందరూ కూడా టీచర్లు కలిసి చేస్తున్నటువంటి కృషి ఏంటంటే పిల్లల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్గా తీసుకొచ్చి రేపు భవిష్యత్తులో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. చదువు అనేదే మారిపోతుంది, ఉద్యోగాలు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్న దశలో పిల్లల్ని భవిష్యత్తుకు ఎట్లా తయారు చేయాలన్న విషయం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి తయారు చేస్తున్నారు.